ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో రైతులకు ప్రభుత్వ మద్దతు ధర దక్కడం లేదు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఈ ఏడాది 10 లక్షల ఎకరాల్లో పత్తి సాగైంది. ఎకరానికి 8 క్వింటాళ్ల చొప్పున మొత్తం 80 లక్షల క్వింటాళ్ల దిగుబడి వస్తుందని మార్కెటింగ్ శాఖ అంచనా వేసింది. ఇప్పటి వరకు దాదాపుగా 2 లక్షల క్వింటాళ్ల పత్తి మాత్రమే అమ్మకానికి వచ్చింది. ప్రైవేటు వ్యాపారులు నిర్ణయించిన ధరనే చలామణి అవుతోంది. ప్రైవేటు వ్యాపారుల డిమాండ్లన్నింటినీ తలగ్గుతున్న భారత పత్తి సంస్థ తేమ శాతాన్ని సడలించాలనే రైతుల ఆవేదనను మాత్రం పరిగణలోకి తీసుకోవడం లేదు. రైతులకు నష్టం జరుగుతుందని అధికారులు సైతం అంగీకరిస్తున్నప్పటికీ రాజకీయ మద్దతు లేక ఏం చేయలేని దుస్థితి నెలకొంది. మరింత సమాచారం మా ప్రతినిధి మణికేశ్వర్ అందిస్తారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఆదిలాబాదు, నిర్మల్ జిల్లాలోని భైంసా, కుమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలోని జైనూరు ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాలోని లక్షెట్పేట మార్కెట్ యార్డ్ల పరిధిలో పత్తి రైతుల బతుకు చిత్తవుతుంది. వ్యాపారులు నిర్ణయించిన ధరనే చెలామణి అవుతుంది. రాజకీయంగా మద్దతు లభించడం లేదు. మిగతా రాష్ట్రంలోని మిగతా ప్రాంతాల్లో వరి ధాన్యం పండించే రైతులకు ఎంతో కొంత ప్రజాపత్తి నుంచినైతే మద్దతు లభిస్తుంది. దానికి అనుగుణంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పత్తి రైతులకు రాజకీయ మద్దతు లభించలేదు. ఫలితంగా ఈ అంశము ప్రభుత్వ దృష్టికి కానీ లేదా చర్చకు రాకపోవడంతో రైతులు నష్టపోవాల్సి వస్తుంది. ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయించినట్టుగా మద్దతు ధర 7,521 అనేది లభించడం గగనంగా మారుతుంది. ఈ ఏడాది ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో దాదాపు 10 లక్షల ఎకరాలు పండించిన పత్తిలో 80 లక్షల క్వింటాళ్ల దిగుబడి వస్తుందని మార్కెటింగ్ శాఖ అంచనా వేసింది. ఇందులో ఇప్పటి వరకు 2 నుంచి 2.5 లక్షల క్వింటాళ్ల పత్తి మాత్రమే దిగుబడి వచ్చిందని నిర్ధారించింది. మరొక 78 లక్షల క్వింటాళ్ల పత్తి కొనుగోలు చేయాల్సి ఉంది. ఇవన్నిటిని పరిగణకు తీసుకుంటే రైతుకు ఏం దక్కుతుందనే అంశం అయితే ఒక ఆందోళనకు దారితీస్తుంది. వ్యాపారులు, సీసీ అధికారులు ఆడుతున్న ఎత్తుగడలో పత్తి రైతు నష్టపోవాల్సి వస్తుంది. దీన్ని ప్రజాపతిని కానీ అధికార యంత్రం కానీ రైతులు ఆందోళన చేసినప్పుడు ఎంతో కొంత కదలిక వచ్చినట్టు కనిపిస్తున్నా తర్వాత యథాస్థితిగా కొనసాగుతుంది. ఇవాళ మనం ఆదిలాబాద్ వ్యవసాయ మార్కెట్ పరిధిలో ఉన్నాం. ఇక్కడ ఈరోజు క్వింటాలకు 7,150 ప్రైవేట్ వ్యాపారులు నిర్ణయించారు. కానీ తేమని పరిగణ తీసుకుంటే 6,000, 6,500 కంటే ఎక్కువ లభించలేదు. మార్కెటింగ్ శాఖ అధికార యంత్రంగా ఎన్ని చర్యలు చేపట్టినా కొనుగోలు చేయాల్సిన సీసీఐ లేదా వ్యాపారులు ఆడుతున్న వ్యూహాత్మక మొత్తం ఎత్తుగడని ఛేదించలేని పరిస్థితి కనిపిస్తుంది. మనతో పాటు మార్కెటింగ్ ఏడీ ఉన్నాడు. నిన్న వ్యాపారులు చెప్పిన దానికల్లా సీసీ అధికారులు అంగీకరించారు. మార్కెట్లో మళ్ళీ పత్తి కొనుగోలు చేశారు. మరి రైతులు కోరుతున్నట్టుగా మద్దతు ధర ఇవ్వాలని అంటుంటే దాన్ని తేమ ఎందుకు తీసుకొస్తున్నారు? దీనికి పరిష్కారం లేదా? పరిష్కారం ఉంది సార్. మనకు జిల్లాలో కొనుగోళ్లు స్టార్ట్ అయిపోయిన నుంచి మనకు 8 నుంచి 12% లోపు సీసీ వాళ్ళు కొనుగోలు చేస్తున్నారు సార్. ఇప్పటికీ మనకు 3,500 ఫార్మర్స్ నుంచి 85,000 క్వింటాల్స్ ప్రొక్యూర్మెంట్ అయింది సార్. దీనికి మేము పబ్లిసిటీ కూడా ఇచ్చాము. రైతులకు ఇంటి వద్దనే ఆరబెట్టుకొని 8% మించకుండా తెచ్చినచో 7,521 మద్దతు ధర లభిస్తుందని అందరికీ మేము టీవీల ద్వారా అండ్ పోస్టర్ల ద్వారా, పాంప్లెట్ ద్వారా, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ద్వారా, స్కూలింగ్ ద్వారా కూడా అందరికి ఇచ్చాము. ప్రస్తుతానికైతే సీసీ అనేది మాకు 70% మా రిపోర్ట్ ప్రకారంగా 70% సీసీ కొనుగోలు చేస్తుంది సార్. ప్రైవేట్ వ్యాపారులంతా L1, L2, L3 అనే నిబంధన లేకుండా ప్రతి జిన్నింగ్కు సమానంగా పత్తి వేస్తేనే మేము జిన్నింగ్ అద్దెకిస్తామని చెప్పి బంద్ చేశారు. దానికి సీసీఐ కూడా నిబంధనలకు పక్కన పెట్టి సడలించి వ్యాపారులు చెప్పిన దానికి అనుగుణంగా అంగీకరించింది యంత్రాంగం. ప్రభుత్వం కూడా దిగి వచ్చింది. మరి రైతులు కూడా తమ తేమను సడలించాలని 8 నుంచి 12 కూడా 16, 18 వరకు ఉన్న కొనుగోలు చేయాలనే డిమాండ్ని, ఆవేదనని అటు అధికారులు కానీ ప్రభుత్వం కానీ పట్టించుకోకపోవడానికి ప్రధాన కారణం ఏమంటారు సార్? వ్యవసాయ ఉత్పత్తులు అనేది ఎంఎస్పీ రేటుని కేంద్ర ప్రభుత్వం నిర్ణయిస్తుంది. ఇది మనము ఈ తేమ శాతం మనకు ఆదిలాబాద్ జిల్లాలో అయితే ప్రధాన పంట అనేది పత్తి ఉంది. రైతులు చలికాలంలో ఎక్కువ ఉన్నప్పటికీ కూడా ఆరబెట్టుకొని తెస్తుండ్రు. కానీ మనము ఈ నిబంధన సడలింపు అనేది మన పరిధిలో లేదు, కేంద్ర ప్రభుత్వంలో పరిధిలో ఉంది. కాబట్టి కేంద్ర ప్రభుత్వమే నిర్ణయించాల్సి ఉంటుంది. దీన్ని అధికార యంత్రమే కాకుండా ప్రజాప్రతినిధులు కనుక తెరపై తీసుకొచ్చి ఒక నిర్ణయాత్మకమైన పాత్ర పోషిస్తే రైతుకు మేలు చేసినట్లు అవుతుంది, లేదా రైతుని ఇలానే వదిలేసినట్లు ఉంటుంది. ఇది ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించిన సగటు రైతు కథ. కెమెరామెన్ కిరణ్తో మణి, ఓటు స్టూడియో.